వెల్కమ్ టు మై ఛానల్ పీజీఆర్ సాయి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ గోంగూర నిల్వ పచ్చడి. ముందుగా గోంగూరని నీటితో కడుక్కొని నిల్వ ఉంచడానికి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. తేమ ఉంటే త్వరగా గోంగూర అనేది పాడైపోతుందండి. కాబట్టి తేమ లేకుండా గోంగూరని కడిగి బాగా ఆరబెట్టుకోవాలి. సో గోంగూరలో 2 టైప్స్ ఉంటాయి. ఇదైతే తెల్ల గోంగూర అండి, పులుపు కొంచెం తక్కువగా ఉండే గోంగూర. ఈరోజు మనము గోంగూర నిల్వ పచ్చడి రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకోవాలండి. నూనె కాస్త మరిగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, 4 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కారానికి సరిపడేంత, గోంగూర ఎక్కువ పులుపుగా ఉంటే కాస్త ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అందులోనే మనం పక్కన పెట్టుకున్న మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం బాగా ఏగేంత వరకు వేయించుకోవాలి. ఇవి దోరగా ఏగిన తర్వాత మనమైతే పక్కన తీసి పెట్టుకోవాలండి. సో ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్నాం. ఆ పెనంలోనే మనము పక్కన కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలండి. తేమ లేకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు అనేది పచ్చడి నిల్వ ఉంటుంది. కాస్త తేమ ఉంటే త్వరగా పాడైపోతుందండి. సో ఈ గోంగూరను అయితే మనము బాగా మగ్గే వరకు పైకి కిందకి కలుపుతూ ఉండాలండి. ఇలా గోంగూర దగ్గర పడే వరకు, పచ్చడిలాగా వచ్చే వరకు గుజ్జుగా మనం వేయించుకుంటూ ఉండాలండి. పెనం అడుగు అంటకుండా మాడిపోకుండా ఉండడానికి అవసరమైతే కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నా కూడా మంచిదే అండి. సో ఇలా మనం వేయించుకుంటూ గోంగూర అనేది దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని మిక్సీలో వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సో దీన్ని మనము గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి గోంగూరను అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకోకుండా కూడా అలాగే ఆ పొడిని అయితే గోంగూరలో కూడా యాడ్ చేసుకొని అలాగే సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకైతే గోంగూర పికిల్ లాగా కూడా టేస్ట్ అయితే వస్తుందండి. గోంగూర ఊరగాయలాగా ఉంటుంది. సో మనం మిక్సీలో వేసుకోకుండా కూడా పచ్చి ఆనియన్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఊరగాయలాగా అయితే తయారవుతుందండి గోంగూర అనేది. గ్రైండ్ చేసుకున్న గోంగూరను అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం గోంగూర పచ్చడికి తిరగబాత పెట్టుకుంటే సరిపోతుందండి. తిరగబాత అవసరం లేదనుకుంటే అలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చండి. పచ్చి ఆనియన్స్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ తిరగబాత కావాలనుకుంటే పక్కన ఒక పెనంలో కాస్త ఆయిల్, 4 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాల్ని వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసుకున్న గోంగూర పచ్చడిని అయితే యాడ్ చేసుకుంటే ఫైనల్గా గోంగూర పచ్చడి అయితే రెడీ.